హలో గుడీస్, హాయ్, వెల్కమ్ టు రుషు షర్ట్ రుషు. సో మరి ఇవాళ రుషు షర్ట్ రుషులో నేను మీకు ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి పార్టిసిపేట్తో ఉంటుంది. సో మరి ఇవాళ రుషు షర్ట్ రుషులో మన షోలో పార్టిసిపేట్ చేయడానికి నెల్లూరు నుంచి హసీనా గారు వచ్చేసారు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ టు హసీనా గారు. వెల్కమ్ టు ద షో హసీనా గారు. ఫైన్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సో మరి ఇవాళ మా షోలో మీరు ఏ ఐటమ్ని పర్చేజ్ చేసి ఉంచుకుంటున్నారు? నెల్లూరు స్పైసీ చికెన్. నెల్లూరు స్పైసీ చికెన్, యా ఓకే. సో మరి ఇవాళ హసీనా గారు మనకి నెల్లూరు స్పైసీ చికెన్ తయారు చేసి చూపించబోతున్నారు. సో నెల్లూరు స్పైసీ చికెన్కి కావాల్సిన పదార్థాలు మీకోసం. నెల్లూరు స్పైసీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: కిలో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, గరం మసాలా, చికెన్ మసాలా, స్పైసెస్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొబ్బరి మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు. వ్యూవర్స్, నెల్లూరు స్పైసీ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. సో హసీనా గారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ పెట్టి చికెన్ బాయిల్ చేస్తాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి, సో ముందుగా బౌల్ పెట్టి వాటర్ చాలా. సో ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అండ్ మనం 1 కిలో చికెన్ తీసుకుందాం. బౌల్స్ చికెన్ వేసుకోవాలి. ఓకే, ఇది బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇందులో కొంచెం సరిపడాలి. సాల్ట్. ఓకే, బాగా ఉడకాలండి. ఓకే. ఇది సిమ్లో పెట్టుకోవాలా లేదా హెవీగా పెట్టుకోవచ్చు? ఏవైనా పెట్టుకోవచ్చు, అది చూసుకుంటాను. ఓకే, ఓకే, బాగా బాయిల్ అవ్వాలి. ఓకే. 20 minutes పడుతుంది. 20 minutes పడుతుంది. రైట్. అండ్ వ్యూస్ చూసారు కదండి, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి తర్వాత కొంచెం వాటర్, లైక్ మనకి కిలో చికెన్ కింద వాటర్ పడుతుంది. అదే మన ఇష్టం. ఇలా అయినా వేసుకోవచ్చు. చూసుకోవాలి. ఓకే. సో అలా వేసుకున్న తర్వాత అండ్ చికెన్ వేసుకుని దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సో ఈ ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది? 20 minutes. 20 minutes పడుతుంది. బోన్లెస్ కదా. అచ్చా అచ్చా, ఓకే. అండ్ మీరు ఏం చేస్తుంటారండి? మీ హాబీస్ ఏంటి? ఓకే. సో మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు ఎంతమంది? పాప బాబు. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఓకే. అండ్ సో ఇలా సో ఎక్కువ మీరు కుకింగ్స్ చేస్తుంటారా? నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తారు? ఓకే, ఓకే. సో మీరు బాగా ఏది మీరు చేస్తే మీ వారు ఎక్కువగా తింటారు? చికెన్ ఫ్రై బాగా. ఓకే. సో ఇది మీకు ఎవరు నేర్పించారు చికెన్ ఫ్రై? సో మీ ఓన్ క్రియేటివిటీయా? ఓకే. సో బాగా సక్సెస్ అయిందంటారు. ఓకే. సో మీ డాడీ గారికి కూడా బాగా ఇష్టం. ఓకే. సో ఓకే వ్యూవర్స్, 20 minutes పడుతుందంట ఇది కొంచెం బాయిల్ అయ్యేసరికి. సో ఈ లోపల మనం కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి. ఓకే, ఓకే. చూద్దాం. ఓకే. సో ఇలా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఓకే. సో వ్యూవర్స్, అండ్ ఇప్పటి వరకు 20 minutes అయింది కాబట్టి అండ్ పీస్ కొంచెం పట్టుకొని చూస్తే కొంచెం తొలగిందో లేదో చూస్తే మనకి బౌల్ అయిందో లేదో తెలుస్తుంది అనమాట. యా ఓకే. సో చికెన్ అయితే బాగా బాయిల్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? డన్. సో చికెన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్లోకి మనం వెళ్ళబోతున్నాం అనమాట. ఓకే. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఎంత వేసుకోవాలండి? అది మన ఇష్టం అండి. తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అది బాగా రోస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ తీసుకుంటారు, కొంచెం రోస్ట్ కోసం ఎక్కువ వేసుకుంటారు.
సో వ్యూవర్స్ నేను ఎక్కువ వేస్తాను. ఓకే. సో హసన గారు ఏమంటున్నారంటే చాలా మంది లైట్ కోసం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటారు అండ్ కొంతమంది ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లైక్ మనం లైక్ ప్రిపేర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటాం. ఫ్రై రోస్ట్ బాగా అవుతుంది. ఓకే, సో ఆయిల్ ఎక్కువ ఉంటే రోస్ట్ బాగా అవుతుంది. సో క్యాచ్ విత్ దస్, అది మెయిన్ థింగ్. ఆనియన్స్ వేస్తాను. ఓకే కట్ చేసుకున్నాను. ఓకే. ఇలా కొంచెం రెడీ గోల్డ్ కలర్. ఓకే, సో ఆనియన్స్ కొంచెం బాగా రెడిష్ కలర్లో రావాలి. పచ్చిమిర్చి ఓకే. నమస్కారం. సైకిల్ బట్టలు వేస్తాను. సో వ్యూస్ ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్ బాగా కట్ చేసి వేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కూడా మనం పచ్చిమిర్చి వేసుకోవడం కూడా చాలా బెస్ట్, బికాస్ ఎందుకంటే స్పైసీ కోసం. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే తొందరగా అవుతుంది. సో ఇది ఏమైనా చెప్తానా అండి? తొందరగా వేడిగా ఓకే. గోల్డ్ సో కలర్. ఆనియన్స్ తొందరగా గోల్డిష్ కలర్లో రావాలి అనుకుంటే మనం కొంచెం ఆయిల్లో చిటికెడ ఉప్పు వేసుకుంటే బెస్ట్, అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తాయి. అంతే కదండి? తొందరగా ఉడుకుతుంది. ఓకే. సో లేడీస్కి మెయిన్ కొన్ని ఉంటాయి, లైక్ ఇలాంటి చిట్కాలు ఉండడం వల్ల మీరు కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు అనమాట. సో అది మెయిన్ థింగ్. మనం అనుకుంటాం అమ్మ వాళ్ళు ఇంత ఫాస్ట్గా చేసేస్తారని. సో కొన్ని టిప్స్ పాటిస్తేనే మనం ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇది ప్రాసెస్. అండ్ ఇంకేంటండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పాప థర్డ్ క్లాస్. ఓకే. ఓకే. బాబు సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. వెరీ గుడ్. అండ్ మీరు ఉండేది కూడా లైక్ ఎలా చెప్పాలి అంటే ఎక్కువగా కూడా జాయింట్ ఫ్యామిలీ లేకపోతే ఎట్లా? సింగిల్. ఓకే. సో మీ అత్తగారికి ఒక్కరే అబ్బాయి అన్నమాట. ఓకే. అండ్ ఇది ఫ్రై అయ్యేసరికి ఎంతసేపు పట్టచ్చు? 10 minutes పడుతుందా? అచ్చా, సో ఆ సాల్ట్ వల్ల కొంచెం. ఓకే. ఇలా ఫ్రై అవుతూ ఉండాలండి. సో మనం ఏం చేస్తామంటే చాలామంది ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి చాలా లేట్గా ఫ్రై అవుతూ ఉంటారు అనమాట. ఓకే. సో అలా యా ఏంటండి? యా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లోనే వేసేసాను. ఓకే. యా. సో వ్యూస్ చూస్తున్నారు కదండి, ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ రాకముందే అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాయి. అండ్ దాంట్లో పచ్చిమిర్చి వేసాము. అండ్ దీంట్లో కొంచెం ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్నటువంటి చికెన్ ఇప్పుడు దీంట్లో వేసాము. సో నాన్ వెజ్ అంటే ఎవరికి నచ్చకుండా ఉండదు, ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ప్రియులే. బికాస్ ఎందుకంటే ముక్కలేని మొదలయ్యేదన్నమాట మనందరికీ. అండ్ ఇవాళ ఏంటండి? యా అవును, మెయిన్ మీరు ఎక్కువగా చికెన్ అవి నాన్ వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఎవ్రీడే తింటారండి మీరు నాన్ వెజ్? ఇట్లా మీకు సంథింగ్ బోర్ గేమ్ అనిపించదా ప్రతిరోజు? ఓకే. ఓకే. కొంచెం బాగా ఫ్రై చేస్తాం. సో నెల్లూరు స్పైసీ చికెన్ వితిన్ సెకండ్స్లో చాలా టేస్టీగా క్రిస్పీగా రెడీ అవ్వాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వాలండి. ఎందుకంటే మనం ప్రాసెస్ని ఫాలో అయితేనే మనకి చాలా ట్రెండీగా, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట. ఇలా ఎంటర్టైన్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే. 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 కలిపెడుతూ ఉంటాను అండి. సో చాలా స్మెల్ వచ్చేస్తాను ఇప్పుడే. సో ప్రిపేర్ కాకముందే చాలా చాలా ఫ్లేవర్ వచ్చేసింది చికెన్లో. అవునా?
నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్, మీరు చేస్తుంటారా? చేస్తుంటారు. ఓకే. ఇది మా ఇంట్లో ఎక్కువ ఫేమస్. చికెనా? ఫ్రై చేస్తాం. అది ఫ్రై మీ వారు ఎక్కువగా ఇష్టపడి తినేటువంటి ఫుడ్ అంటారు మొత్తానికి. తర్వాత ఓకే. సో అలా మంచిగా చేసి పెట్టే వైఫ్ ఉంటే ఏ హస్బెండ్ అయినా లక్కీ అండి నిజంగా. ఎందుకంటే అడిగిన వెంటనే చాలామంది కాదనుకుండా పాపం వాళ్ళ హస్బెండ్స్ కోసం చాలామంది కష్టపడి ఆ వంట రూమ్లో చెమట ఓడ్చుకుంటూ అండ్ ఎంతో కష్టపడి వండుతూ ఉంటారనమాట మీరందరూ కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా లేడీస్కి చాలా ప్రౌడ్ అండి నిజంగా. ఓకే అండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఓకే ఓకే అండి. ఓకే. సో ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఓకే. ఎంత వండినా ఎంత కష్టపడి చేసినా ఫైనల్గా ఇది లేకపోతే అసలు కూర ఏముంటారు, టేస్ట్ ఏముండాలి కదా. సాల్ట్ ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఇందాక మనం చికెన్ బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ ఉప్పు వేయాలి, ఫస్ట్ వేసుకొని చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఫ్రైలో కూడా కొంచెం పడుతుందండి. ఎందుకంటే వాటర్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మనకి సరిపోయింది అంటే నూనె కావాలి అనుకున్నప్పుడు వేసుకోవాల్సి వస్తుంది అనమాట. అవునండి. ఈ మధ్య బీపీ షుగర్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఉప్పు కూడా కొంచెం అవాయిడ్ చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఈ హౌ టు మెయింటైన్ సమ్ ప్రికాషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ పెప్పరా? ఓకే. పెప్పర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి. సో ఆల్మోస్ట్ అయితే దగ్గర పడుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్. అండ్ మనం చాలామంది ఏం చేస్తుంటామంటే ఎక్కువగా కూడా ఈ సాల్ట్ అనేది, కారం అనేది, కొంచెం ఆయిల్ అనేది, ఎందుకంటే ఫ్యాట్కి సంబంధించింది కాబట్టి సో చాలామంది యూస్ చేస్తారు, యూస్ చేయరు. బట్ మనం టేస్ట్ కోసం ఒక్కొక్క ఐటమ్కి తప్పకుండా యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని వాటికి కొలెస్ట్రాల్స్ ఉంటాయి, కొన్ని వాటికి కొలెస్ట్రాల్స్ తక్కువ ఉంటాయి. అండ్ సో మనకి కాన్సెప్టే కొంచెం స్పైసీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే డెఫినెట్గా మనం కొంచెం ఆయిల్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ ఎలాంగ్ విత్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి కాబట్టి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది ఫుడ్ కాకుండా ఓన్లీ చికెన్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఓన్లీ చికెనే తినేస్తారు చాలామంది. ఓన్లీ చికెన్ లాంటి ఏమన్నా కొంతమంది బాగా ఇష్టపడేది ఏంటంటే ఎక్కువగా చికెన్. సో అదనమాట. సో అలాంటి టేస్ట్ ఓకే. ఓకే. సో గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు ఎలాంగ్ విత్ చికెన్ మసాలా. ఓకే. చికెన్ మసాలా అండ్ గరం మసాలా రెండు యూస్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా బాగా టేస్టీ ఉంటుంది. ఓకే. ఓకే అండి. సో ఫైనల్గా మొత్తానికి నెల్లూరు స్పైసీ చికెన్ చాలా వండర్ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట. అండ్ సో కొత్తిమీర, కరివేపాకు మెయిన్ థింగ్ ఇదేనండి. ఏదైనా మనం బిర్యానీ చేస్తున్నా, ఏదైనా చికెన్ చేస్తున్నా దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు గార్నిష్కి యూస్ చేస్తుంటాం, ఇటు టేస్ట్కి యూస్ చేస్తాం, ఇటు ఫ్లేవర్ కూడా యూస్ చేస్తాం అనమాట. ఫైనల్గా ఏమైనా యాడ్ చేస్తారా? చేయండి. ఓకే అండి. సో వితిన్ సెకండ్స్లో 15 minutesలో రెడీ అయిపోయింది నెల్లూరు స్పైసీ చికెన్. అండ్ వండర్ఫుల్ టేస్ట్ అని నాకు అనిపించేస్తుంది. బికాజ్ ఏంటంటే మనం వ్యక్తిని చూడగానే ఎలాంటి వాడు అని ఈజీగా చెప్పగలుగుతాం, అండ్ వంటను చూడగానే ఇది ఎలా ఉందో కూడా ఈజీగా ఎక్కించుకుపేస్తాడు అనమాట. అండ్ ఆల్మోస్ట్ నెల్లూరు స్పైసీ చికెన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో వేసుకుంటాం. ఓకే. సో అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. సో రోస్ట్ ఎంతసేపు అయితే మనం తీసుకుంటామో అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నమాట. సో నెల్లూరు స్పైసీ చికెన్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాం అనమాట. సో చాలా టేస్టీగా
క్రిస్పీగా చాలా అద్భుతంగా, చాలా స్మెల్ కూడా అద్భుతంగా ఉందండి నిజంగా. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో నెల్లూరు స్పైసీ చికెన్ రోస్టెడ్ అండి బాగా. గార్నిష్ కోసం మనం ఆనియన్స్ యూస్ చేస్తాం. గార్నిష్ కోసం అండి లైట్గా కొద్దిగా. ఓకే. అండ్ సో ఎందుకంటే మనం నాన్ వెజ్ తింటున్నప్పుడు ఆనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అఖిల్ గారు, మన నెల్లూరు స్పైసీ చికెన్ రెడీ. యా ఓకే వ్యూవర్స్, అండ్ సూపర్ అండ్ టేస్టీ అండ్ ఫెంటాస్టిక్ రుచులు షడ్రుచులు ప్రోగ్రాంలో ఇవాళ మన హసీనా గారు మన నెల్లూరు ప్రేక్షకుల కోసం స్పైసీ చికెన్ చేశారు. నెల్లూరు స్పైసీ చికెన్. అండ్ ఇది చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలా వండర్ఫుల్గా ఉంది. అండ్ ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా. అండ్ సో మరి ఇవాళ మన నెల్లూరు స్పైసీ చికెన్ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. ఓకే అండి, సో మరి ఇవాళ మన నెల్లూరు స్పైసీ చికెన్ ఎలా ఉండబోతుందో నేను టేస్ట్ చేసి చూడబోతున్నాను అనమాట. సో హసీనా గారు మీరు కూడా సింపుల్గా ఒక పీస్ తీసుకోండి. సూపర్, మాట లేవు, చాలా అద్భుతంగా ఉన్నది. షోర్ ఇదంతా నాకే అనమాట. థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా వండర్ఫుల్ ఐటమ్ చేస్తారు. ఓకే హసీనా గారు, రుచులు షడ్రుచులు ప్రోగ్రామ్ అండ్ అలాగే పవర్డ్ బై నటరాజ్ ఈవెంట్స్ ద్వారా మీకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ అంటున్నారు. సో మరి ఈ గిఫ్ట్ మీకోసం అనమాట నటరాజ్ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ పార్టిసిపేటింగ్ అండి. థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాళ రుచులు షడ్రుచులు ప్రోగ్రాంలో నెల్లూరు స్పైసీ చికెన్ చాలా వండర్ఫుల్గా, చాలా టేస్టీగా అండ్ చాలా అద్భుతంగా తయారు చేశారు హసీనా గారు. సో మరి వ్యూవర్స్, మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చేయబడినటువంటి మాకు వాట్సాప్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇది వాళ్ళ రుచులు షడ్రుచులు. రేపు మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ అక్కడ ఉంటాడు. అంతవరకు అంటే బై.